నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అక్కినేని అభిమానులకు ఒక బిగ్ షాకింగ్ అప్డేట్. మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ రిలీజ్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అవును, జూన్ 25న థియేటర్లలో రచ్చ చేయాల్సిన ఈ సినిమాను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. అయితే సాధారణంగా సినిమా వాయిదా పడితే ఫ్యాన్స్ నిరాశ చెందుతారు, కానీ లెనిన్ విషయంలో మాత్రం అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అసలు జూన్ 25న రావాల్సిన సినిమా జూలై 10కి ఎందుకు మారింది? దీని వెనుక కింగ్ నాగార్జున తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏమిటి? అసలు ఈసారి థియేటర్లో అఖిల్ చూపించబోయే విశ్వరూపం ఎలాంటిదో పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ సినిమా పైన ఇండస్ట్రీలో ఎందుకంత క్రేజ్ ఉందో చూద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో టాలెంట్ నిరూపించుకున్న మురళీ కిషోర్ అబ్బురు ఈ చిత్రానికి దర్శకుడు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తుండటంతో గ్లామర్ పరంగా కూడా సినిమాకు హ్యూజ్ అడ్వాంటేజ్ లభించింది. వీటన్నిటికి మించి కింగ్ నాగార్జున హోమ్ బ్యానర్ మనం ఎంటర్టైన్మెంట్స్ మరియు టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్, ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా అవాక్కయ్యాయి. మరి అంత హైప్ ఉన్నటువంటి సినిమా జూన్ 25 నుంచి జూలై 10కి ఎందుకు వాయిదా పడింది? దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని స్వయంగా కింగ్ నాగార్జున రివీల్ చేశారు. సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనేది చిత్ర బృందం నిర్ణయమట. నాగార్జున మాటలో చెప్పాలంటే, లెనిన్ టీమ్ నా దగ్గరకు వచ్చి ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది. అవుట్పుట్ విషయంలో 100% క్వాలిటీతో ప్రేక్షకులకు వెండితెర పైన ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందించడానికి మరికొంత సమయం కావాలని అడిగారు. వారిలో ఉన్న ఆ కసి, సినిమాపై ఉన్న అంకిత భావం చూసి నేను కూడా కాదనలేకపోయాను అని నాకు చెప్పుకువచ్చారు. సో దీన్ని బట్టి అర్థమయ్యింది ఏంటంటే, సినిమా వాయిదా పడింది ఏదో లాగ్ వల్ల కాదు, కేవలం క్వాలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడం కోసమే. అందుకే ఫ్యాన్స్ కూడా ఈ డిసిజన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, అఖిల్ చివరిగా నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా తర్వాత అఖిల్ దాదాపు 3 సంవత్సరాల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. కథల ఎంపికలో, తన లుక్లో కూడా చాలా కేర్ తీసుకున్నాడు. అందుకే లెనిన్ అఖిల్ కెరీర్లోనే అత్యంత కీలకమైన మైల్ స్టోన్ ప్రాజెక్టుగా మారింది. ఈ క్రమంలోనే నాగార్జున అఖిల్ ఫ్యాన్స్కు ఒక మైండ్ బ్లోయింగ్ హామీ ఇచ్చారు. మనోడు జూలై 10న వస్తున్నాడు. నేను మళ్ళీ చెబుతున్నా, ఈసారి మీరు వెండితెరపై ఒక సరికొత్త అఖిల్ను, మునుపెన్నడూ చూడని ఒక మాస్ అప్పీల్ని చూడబోతున్నారు అంటూ నాగ్ గట్టి భరోసా ఇచ్చారు. టీజర్లోనే అఖిల్ యాక్షన్ సీక్వెన్సులు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే ఏజెంట్ తర్వాత అఖిల్ ఇండస్ట్రీకి ఒక సాలిడ్ అండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో 2 వారాలు ఆలస్యంగా వచ్చిన బాక్సాఫీస్ దగ్గర అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టేందుకే లెనిన్ టీమ్ ఈ ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. మరి సరికొత్త మాస్ అవతార్లో రాబోతున్న అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.